నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. అంటే ఇంటికి కుటుంబ పెద్ద ఉన్నట్టు ఒక సంస్థకు వ్యవస్థకు కామన్గానే ఒక ఇంటి పెద్ద ఉంటారు. ఎందుకు అని అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు 10 మంది గొంతుకలు వినిపించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఇంటి పెద్ద అనేది ఉండేది తరతరాలుగా వస్తున్న విషయం కూడా తెలిసిందే. కాకపోతే దాసరి నారాయణరావు గారి తర్వాత సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు ఇంటి పెద్ద, ప్రతి సమస్యకు ఆయన ఉన్నట్టుగా వీళ్ళు ఉండలేకపోతున్నారన్న ఒక వాదన మనం గట్టిగా వింటున్నాం. ఎందుకు ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేకపోతున్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది? ఇప్పుడు అనేక సమస్యలు మీడియా పరంగా రావడము, అవి పెద్ద రచ్చ జరగడము, ధర్నాలు చేస్తే కానీ దిగి రాకపోవడం, ఇలాంటి ఉదంతాలన్నీ చూస్తున్నాము. అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసాలు ఏంటి? ఎందుకు మేము సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా మేము ఉంటామని ఎవరు ముందుకు రావట్లేదు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. హరిశ్చంద్రరావు గారు నమస్తే అండి. నమస్కారం. దాసరి నారాయణరావు గారితో మీకు క్లోజ్ అసోసియేషన్, దాంతోపాటుగా ఆయన గ్రంథం రాసిన ఏకైక వ్యక్తి మీరు. మీకు తెలియదంటూ ఏమీ లేదు. అప్పుడు ఆయన ఆ పెద్దరికం తీసుకున్న సందర్భాలు ఏంటి? ఇప్పుడు ఎందుకు అలా ఆ పెద్దరికం తీసుకోలేకపోతున్నారంటే ఏం చెప్తారు? పెద్దలకు ఇచ్చిందంటేనండి స్టేటస్తోనో లేకపోతే పొజిషన్తోనో లేకపోతే డబ్బుతోనో స్టేటస్ రాదండి, ఎవరికి రాదు. ఎంత డబ్బు ఉన్నా కూడా గౌరవం రమ్మంటే రాదండి. గౌరవం రావాలంటే దానికి తగ్గ ఆలోచన ఉండాలి. ముందు ఫస్ట్ పెద్ద మనిషి కావాలంటే తన గురించి తను ఆలోచించకూడదు. పెద్ద మనిషిగా ఉండే మనిషి తన గురించి ఆలోచించకుండా ఎదటి వ్యక్తి గురించి మంచిగా ఆలోచించి ఆ తర్వాత ఒకవేళ సమస్య వచ్చినప్పుడు ఒక పక్షమే కాకుండా 2 పక్షాల్లో ఎందులో న్యాయం ఉందో అనేది ముందు తెలుసుకుని ఆలోచించి దేంట్లో న్యాయం ఉందో చెప్పగలిగేవాడే పెద్ద మనిషి. అలాంటి ఆలోచించగలిగే పెద్ద మనిషి ఇప్పుడు ఎవరు లేరు. ఏదో ఓ పెద్ద పొజిషన్ ఉంది, లేకపోతే ఒక పెద్ద హీరో అని, లేకపోతే ఒక పెద్ద ఆస్తిపరుడు అని దాంతో పెద్ద మనిషిగా ఎన్నుకుందామంటే అది కుదరదండి. దానికి తర్వాత మా గురువుగారిలో ఉన్న విశేషం ఏంటంటేనండి, ముందు ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా కూడా చిన్నవాడి నుంచి కూడా ఆలోచించగలిగేది. చిన్నవాడి సమస్య ఉందనుకోండి, అర్ధరాత్రి తలుపు తడితే కూడా ఆయన ఆన్సర్ చేస్తాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి గేటు దగ్గర నుంచోటి ఎవరన్నా ఇంటర్వ్యూ ఇస్తారండి? ముందు పెద్ద మనిషికి ఉండవలసిన అర్హత ఏంటంటే ప్రతి వాడికి యాక్సెస్ ఉండాలి తన దగ్గరికి. ముందు అసలు వీళ్ళు కలుసుకోవడానికే ఒక 10 రికమెండేషన్లు కావాలి, సెక్యూరిటీలు. అది లేదు దాసనారాయణరావు దగ్గర. అర్ధరాత్రి అయినా సరే 2 గంటలకైనా సరే డైరెక్ట్గా వెళ్ళి ఆయన బెడ్రూమ్ తలుపు తట్టచ్చు. అది ఫస్ట్ పెద్ద మనిషి లక్షణం. తర్వాత ఏ సమస్య వచ్చినా ముందు తన దాకా వచ్చేదాకా ఆగడు ఆయన. అది ఎవరి ద్వారా తెలిసినా కూడా ముందు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దానికి పరిష్కారానికి రమ్మంటాడు ఆయన. ఆయన దగ్గరికి ఆ సమస్య రాకపోయినా ఆయనకు విషయం తెలిసిన ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన. ఇన్వాల్వ్ అయిపోయి ముందు ఒకవేళ గవర్నమెంట్ సమస్య అనుకోండి, గవర్నమెంట్కి అర్ధరాత్రి ఫోన్ చేసిన సందర్భాలు నేను చూశాను మినిస్టర్స్ తోటి. ఏమండి, తర్వాత తన మీద రామోజీరావు ఒక ఇష్యూ చెప్తాను నేను. రామోజీరావు గారు దాసరి నారాయణరావు గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మేధావులు ఇద్దరు కూడా కలిశారు. ఎందుకు కూడా ఇంటలెక్చువల్స్ వాళ్ళిద్దరు కూడా. గురువు గారు మెడ్రాస్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి చెల్లెమ్మ అంటూ ఆవిడని రామోజీరావు గారు ఇద్దరు మాట్లాడుకుని చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఇండస్ట్రీకి ఈనాడు రేట్లు ఎక్కువ పెడుతున్నారని చెప్పేసి యాడ్స్, దేనికి సినిమా యాడ్స్ రేట్లు ఎక్కువ పెడుతున్నారని చెప్పేసి ఇష్యూ వస్తే ఆయన ఒక పెద్దగా సజెస్ట్ చేశారు ఛాంబర్కి, ఈనాడుకి యాడ్లు ఇవ్వద్దు, ఆంధ్రజ్యోతికి ఇంకా మిగతా పేపర్లకు ఇవ్వండి, తక్కువ వస్తుంది, ప్రొడ్యూసర్ కొంచెం మిగులుద్ది అని చెప్పి సలహా ఇచ్చారు. దాంతో రామోజీరావు గారికి ఈయనకి గొడవలు వచ్చేసి ఈయన పేరు మొత్తం అసలు పేపర్లో లేకుండా చేసేసారు ఆయన. ఆయన కూడా భరించాడు ఆయన. అది పెద్ద మనిషి. తనకు డ్యామేజ్ అయినా కూడా తను తిట్లు తిన్నా కూడా చాలా మంది తిడతారు ఆయన్ని పరోక్షంగా. ఏమండి, ఎదురుకుండా తీసుకొచ్చి పొగిడి పని చేయించుకుని బయటికి వెళ్ళి తిట్టిన వాళ్ళు చాలామందిని చూశాను నేను.
అంచేత ఇవన్నీ భరించగలిగి ఓపికగా ఉండి అంచేత ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా వాడు నన్ను తిట్టాడు వాడి మీద పగ తీర్చుకోవాలి అనేవాడు పెద్ద మనిషి కాదు మన ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. ఆయన అన్నీ తెలిసినా కూడా అన్నీ ఓర్చుకుంటేనే ఆ సీట్లో కూర్చోగలడు. అలా ఉండబట్టే దాసనారాయణరావు గారు పెద్ద మనిషి అయ్యారు. అంచేత తన మన పరభేద లేకుండా ఆయన అందరూ ఒకటే అనుకుంటేనే పెద్ద మనిషిగా మనగలగలడు. తర్వాత ఆ స్వార్థం ఒకటి, పార్షియాలిటీ ఒకటి, ఈ రెండు ఉన్నవాడు ఎప్పుడు కూడా పెద్ద మనిషి కాలేడు. అందుకనే పెద్ద మనిషి ఇంకొకరు లేకుండా పోయాడు ఆయన. అలా ఆలోచించే మనిషి ఇప్పుడు ఇండస్ట్రీలో లేకుండా పోయారు అంతే. ఇంకొకరి పేరు మనం అనవసరం మనం. ఓకే, ఒకవేళ వీళ్ళు బాధ్యత తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంత సర్దుమణుగుతాయి అనేసి అనిపిస్తే మీ మైండ్లో ఎవరైనా స్ట్రైక్ అవుతారా? ఇప్పుడంటే నలుగురు చెప్పిన మాట చెప్పాలి. ఇప్పుడు మనం చెప్తే చిరంజీవి గారు ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అని అన్నారు. మరి ఎంతవరకు చేస్తున్నారో ఆయన చేయలేదు కదా. ఓకే, చాలా విషయాలు ఆయన గోప్యంగానే ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి విషయాన్ని ఆయన సద్మనకు కొట్టేస్తారు, పబ్లిసిటీకి దూరంగా ఉంటారని విన్నాం. నిజమేనా అది? ఏదండి? చిరంజీవి గారు పబ్లిసిటీకి దూరంగా ఉంటారని విన్నాము. ఎంక్వైరీ చేస్తారు, మొత్తం కావాల్సిన సాయం ఏదో చేస్తూ ఉంటారు. ఆయన సమస్యను తీసుకుంటారు. కానీ ఆయన అగ్రెసివ్గా గురువుగారిలో అగ్రెసివ్గా వెళ్ళడు ఆయన. ఓకే, మా గురువుగారు కొంచెం అగ్రెసివ్గా కావాలంటే గవర్నమెంట్ కూడా తిట్టేస్తాడు ఆయన. అలాంటి ఏదైనా సందర్భం ఆ సందర్భం వస్తే అలాంటిది సందర్భం ఉందా అంటున్నా. ఎవరికి? గవర్నమెంట్ కూడా ఆర్టిస్టుల కోసం తిట్టిన సందర్భం ఏదైనా ఉందా? అది ఉందండి, చాలా ఉంది. ఒక్కటి మా ప్రేక్షకుల కోసం. ఏది? దాసనారాయణరావు గారు సినిమా ఆర్టిస్టుల కోసం గవర్నమెంట్ని ఎదిరించిన సందర్భం. ఆర్టిస్టుల కోసం కాదు సార్, కాదండి, ఆర్టిస్టుల కోసం కాదు, మొత్తం ఎంటైర్. ఇప్పుడు ఈ ఇది ఉందిగా మన నానక్రమగూడలో ఈ టెక్నీషియన్స్కి కానివ్వండి, ఈ స్థలాలు ఉన్నాయి చూసారా, ఫ్లాట్లు కట్టారు. ఇప్పుడు ఆ విషయంలో చాలా కృషి చేసి ఆయన గవర్నమెంట్ నుంచి ఒక ట్యాక్స్ కట్టాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆయన దగ్గరికి 10 లక్షల ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకున్నారు ఆయన. ఆయనే చేశారు. ఇప్పుడు 60 ఎకరాల స్థలం ఉంది చూసారా, ఆ స్థలానికి పర్మిషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి తెప్పించింది ఆయనే. తర్వాత అందుకనే ఎవరెవరిని పెట్టాలి ఏమిటనేది ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎవరు సమాజానికి ఇండస్ట్రీకి ఉపయోగపడతారనేది ఈయన దగ్గరే జడ్జిమెంట్ జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ చేయితారు కాబట్టి ఆయన పెద్ద మనిషిగా ఇది చేయాలి, స్టాండ్ అయ్యారు. ఈ మధ్యకాలంలో నిర్మాతలంతా అంటే చిన్న నిర్మాతల్ని తొక్కేస్తున్నారు. ఆ స్లాబ్లకు సంబంధించి ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. డ్యాన్స్ మాస్టర్లకు సంబంధించి ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆర్టిస్టులు కూడా మాకు తగిన గుర్తింపు రావట్లేదు, అమౌంట్కి సంబంధించి కూడా మాకు ఇవ్వట్లేదు అంటూ ఇవన్నీ చాలా రకాల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? అంటే ఇవి జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే స్లాబ్ ఉందనుకోండి, సపోజ్ అప్పట్లో గురువుగారు కూడా సపోర్ట్ చేసే స్లాబ్ ఎందుకంటే చిన్న నిర్మాతల కోసం. చిన్న నిర్మాతలు స్లాబ్ ఎందుకు సపోర్ట్ చేశారంటే వాళ్ళకి వస్తుంది. దాన్ని ఏంటి అర్థమైందంటే పెద్దవాళ్ళకి ఆ కలెక్షన్స్ ఎక్కువ రావడానికి ఉపయోగపడింది, పెద్ద ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పెంచుకోవడానికి ఉపయోగపడింది. అది ఆయన బాధ. ఓకే, తర్వాత థియేటర్ల గురించి పోట్లాడాడు ఆయన. థియేటర్లు అందరూ కబ్జా చేసేస్తున్నారు, పెద్ద వాళ్ళందరూ తమ చేతుల్లో పెట్టుకుని థియేటర్స్ చిన్న నిర్మాతలకు అందకుండా చేస్తున్నారు చిన్న సినిమాలకి. అంచేత ఒకవేళ పెద్ద సినిమా వచ్చిందనుకోండి, కొంచెం వీక్గా ఉన్న సినిమాని తీసేస్తున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. పర్సనల్ సిస్టంలో సినిమా ఉందనుకోండి, ఒకవేళ వీక్గా ఉంటే కొంతకాలం తర్వాత 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత కలెక్షన్స్ పెరిగేవి. ముత్యాల ముగ్గు అలాగే అయింది, శంకరాభరణం అలాగే అయింది. అంచేత ఇప్పుడు అలా కాదు, తమ గిట్టుబాటు కాకపోతే వీక్లో మధ్యలో 4 రోజులకి తీసి పారేస్తున్నారు. వీటి మీద ఫైట్ చేశాడు ఆయన. ఈయన ఫైట్ చేశారు, పెద్ద వాళ్ళతో ఎదుర్కొన్నాడు ఆయన. ఎవరెవరు థియేటర్లు అదుపులో ఉన్నాయో వాళ్ళందరినీ, ఇండస్ట్రీలో వాళ్ళందరినీ ఆయన ఎగనెస్ట్ అయ్యి వాళ్ళకి విరోధి కూడా అయ్యాడు ఆయన. ఇవి మా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అధ్యక్షుడి హోదాలో కూర్చున్న వాళ్ళు చెప్పే ముందు ఒక రకమైన స్టేట్మెంట్లు ఉంటాయి, వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ అమలేపరచరు. ఇప్పుడున్న మా ఇవి కానివ్వండి, ఎన్నో చెప్పారు అప్పుడు, అవి కడతాం ఈ కడతాం బిల్డింగ్లు కడతామని చెప్పడం వరకే, ఎలక్షన్ వరకే, అది ఎలక్షన్ వరకే చేస్తారు.
ఓకే. ఆ తర్వాత అమల్లో ఉండవండి, మర్చిపోతారు. అంటే అడగటానికి ధైర్యం ఎవరో చేయరు. మెయిన్ వచ్చిన లోపం ఏంటంటేనండి, వాళ్ళు పెద్దవాళ్లే కాబట్టి అడగటానికి ఎవరో ధైర్యం చేయక, వాళ్ళు అడిగితే తమలు ఏం చేస్తారో అనేది భయంతో కూడా కొంతమంది అడగటానికి సాహసం చేయరు. ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్లో అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాతే మా స్టార్ట్ అయింది. హైదరాబాద్లో 90s వచ్చిందండి. అప్పుడంతా మా గురువు గారు వీళ్ళు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అసోసియేషన్స్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రాంతంలోనే. అది మాత్రం తెలుసు నాకు. ఓకే. అంటే పెర్ఫెక్ట్ ఇయరు అది తెలియదు కానివ్వండి, ఆ ప్రాంతంలోనే. ఓకే. తప్ప ఫెడరేషన్ కూడా ఏర్పడింది అప్పుడే, అఫిలియేషన్ కూడా ఏర్పడింది అప్పుడే. తర్వాత మన కలకత్తా దీంతో బాంబే దీంతో ఫెడరేషన్ తోటి అఫిలియేట్ చేశారు వీళ్ళు మనాళ్ళని. అప్పుడు కానీ వాల్యూ రాదు మన ఫెడరేషన్. ఊరికే మన హైదరాబాద్లో ఫెడరేషన్ అనేసుకుని యూనియన్లు అన్నీ పెట్టేసుకుని అంటే అది రాదండి. అది కాన్ఫెడరేషన్ అంటారు దాన్ని. ఓకే. కాకపోతే పెద్ద ఆయన చూపించినంత చొరవ ఇక మీదట ఎవరు చూపించలేరు అనేది మీ స్టేట్మెంట్. ఇంకెవరు అది ఇండస్ట్రీ కాదు, రాజకీయ నాయకులు ఒప్పుకున్న సత్యం, ఇండస్ట్రీ అంతా ఒప్పుకున్న సత్యం. ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దాసనారాయణ గారు తలుసుకొని రోజు అనేది ఉండదు అనేది మాత్రం సత్యం. ఇక మనం చెప్పక్కర్లా. ఓకే. మరి ఇలాగే వదిలేస్తే ఏంటి రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో డిసిప్లిన్ తక్కువ అండి. ఓకే. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎవరు బలంగా ఉంటే వాళ్ళ గాలి వీస్తుంది అంతే. వాళ్ళ గాలి వాళ్ళ వైపు తిప్పుకుంటారు ఫ్యాన్ని. వాస్తవాలు మాట్లాడితే అంతే, మీరు అన్నట్టు కుండబద్దలు కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.